ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీకు ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మీరందరూ బాగున్నారు కదా? దేవుని కృప వలన మీరందరూ బాగుండాలని మీ కొరకు నేను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని ఈ లేఖనంలో మనం గమనిస్తున్నాం. అదే సమయంలో ఇదే లేఖనంలో భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అది పరలోకమందును బంధించబడును అని కూడా గమనించగలుగుతున్నాం. క్రీస్తునందు నా ప్రియ సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సంఘమైన మనకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి తన ఆత్మచేత మనల్ని ముద్రించిన ఆయన పిల్లలమైన మనకు ఈ అద్భుతమైన వాగ్దానాన్ని, అధికారముతో కూడినటువంటి ఈ వాగ్దానమును మనకు అనుగ్రహించారు. నిజముగా ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే మనకెంతో ధైర్యము, ఆదరణ, సంతోషము, సమాధానం కలుగుతుంది. ప్రియులారా, మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో కూడా ప్రతి వ్యతిరేకపు శక్తిని ఈ భూమి మీద మనం బంధిస్తే అది బంధించబడుతున్నది. నిశ్చయంగా ప్రతి వ్యతిరేకపు శక్తిని మన ప్రభువు బంధిస్తారు. మన నోటితో మనం విరోధమైన ప్రతి కార్యము, అపవాది యొక్క ప్రతి తంత్రమును, శరీరానికి విరోధంగా పనిచేసే అనారోగ్యములను, ఆత్మీయ జీవితానికి విరోధంగా పనిచేసే చీకటి కార్యములను, ఆర్థిక పరిస్థితులను చెడగొట్టే దుష్ట కార్యములను, కుటుంబాలలో కలవరాలు, కలతలు పెట్టే చీకటి కార్యాలను మనము బంధించినప్పుడు అవి బంధించబడతాయి. అలాగే ప్రతి విధమైన దీవెన, ప్రతి విధమైన ఆశీర్వాదం, మేలు, సమృద్ధి, సమాధానం, నెమ్మది, క్షేమము మీకు ఏది అవసరమైనదో ఆ ప్రతి విధమైన మేలుని మీరు భూమి మీద విప్పినట్లయితే అది పరలోకమందు కూడా మీ కొరకు విప్పబడుతుంది. మన ప్రార్థనా జీవితంలో ఈ విధమైన ప్రార్థనను మనం అలవాటు చేసుకోవాలి. అనుదిన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి ఆకాశమందు ఆసీనుడైన వాడు మన నిమిత్తము పరలోకములో బంధించబడుట, అలాగే పరలోకములో విప్పుట అనే ప్రక్రియను ఆయన జరిగిస్తూ ఉన్నారు. భూమి మీద ఉన్న నీవు ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ఈ వాగ్దానాన్ని బట్టి ముందుకు కొనసాగుదువుగాక. నా ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాలం నాతో కలిసి నీవు ఆమెన్ అనే పదమును పలుకుతావా? నేను పలుకుతున్న ప్రతి దీవెనకు ఆమెన్ అని నువ్వు పలకగలిగితే నిశ్చయముగా మనము ఏకీభవించి చేస్తున్న ప్రతి దానిని దేవుడు స్థిరపరుస్తాడు. నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీకు విరోధంగా పనిచేస్తున్న సమస్త చీకటి, అంధకార, దుష్ట శక్తులు బంధించబడును గాక. విరోధంగా పనిచేసే అనారోగ్యం బంధించబడును గాక. విరోధంగా ఆర్థిక పరిస్థితులను పాడు చేస్తున్న చీకటి కార్యాలు బంధించబడును గాక. కుటుంబంలో సమాధానము, నెమ్మది కలుగును గాక. జ్ఞానము, వివేకము కుటుంబంలో పిల్లల మీద పనిచేయును గాక. చేతి పనులు, ఉద్యోగ వ్యాపారాలని ప్రభు ఆశీర్వదించును గాక. ఆర్థిక సమృద్ధితో, ఆత్మీయ అభివృద్ధితో ప్రభు మిమ్మల్ని వర్ధిల్ల చేయును గాక. ప్రభు ఈ దినమంతా మీ జీవితంలో అద్భుతమైనటువంటి తన కృపను సహాయముగా అనుగ్రహించును గాక. దేవుడు ప్రతి విధమైన దీవెనలతో మీ కుటుంబాన్ని అలంకరించి వర్ధిల్ల చేయును గాక. ప్రతి మాటకు ఆమెన్ అని పలికారు. నిశ్చయముగా దేవుడు మీ జీవితాలలో ఇట్టి కార్యములు జరిగించినట్లు దేవుని కృపకు అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఉదయకాలం ఈ వాగ్దానం మాకు స్థిరపరిచి నెరవేర్చమని
దినమంతయు విజయోత్సాహంతో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.